హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మోనిక. ఈ రోజు అయితే ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే ముందుకు వచ్చేసాను అనమాట. అవేంటంటే బంగాళదుంపలతో లాలీపాప్స్ అయితే చేస్తున్నాను. ఇవి చేయడం చాలా ఈజీ, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మనం అన్ని షేప్ అవుట్స్ చేసుకోవడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు ఇదే కనుక మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేసి మన వీడియోస్ కి ఒక లైక్ చేయండి. అంతేకాకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీని ఎలా చేయాలో మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ఇలా బంగాళదుంపలను అయితే ఒక 90% వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా మీరు దుంపల్లా వేసినట్టయితే 3 విజిల్స్, లేదు ముక్కల కింద కట్ చేసి వేసాను అనుకుంటే కనుక 2 విజిల్స్ వేసి ఉడికించుకొని తర్వాత తొక్క తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోండి. ఇలా తురుముకున్నట్టయితే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కలుపుకున్నప్పుడు మనకి బంగాళదుంప ముక్కల్లా కాకుండా చక్కగా అంతా ఈవెన్‌గా ఉంటుందన్నమాట. అందుకని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఒక బౌల్‌లో మొత్తం మనం తురుముకున్న ఈ బంగాళదుంప తురుమునంతటిని కూడా అందులో వేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్‌ని వేసుకోవాలి. ఇందులో మనకి స్పైస్ కావాలి కదా! దానికోసం ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపు. మీరు ఇది స్కిప్ చేసినా పర్లేదు. రుచికి తగ్గట్టుగా సాల్ట్ అండ్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను అయితే యాడ్ చేసుకోండి. ఇందులో నేను బ్రెడ్ క్రమ్స్‌ని ఒక 4 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నట్టయితే బంగాళదుంపలో మనకేమైనా ఎక్సెస్ తేమ అయితే ఉంటుందో అది ఈ బ్రెడ్ క్రమ్స్ అయితే తీసేసుకొని చక్కగా మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తదనమాట. సో, ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి అండ్ అలాగే ఆరిగానో వేసుకున్నాను నేను. అవి పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. పుదీనా అస్సలు స్కిప్ చేయకండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. మీకు నిమ్మరసం వేసుకోవడం ఇష్టం లేకపోతే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర చాట్ మసాలా లేనట్టయితే ఇలా నిమ్మరసాన్నయితే యాడ్ చేసుకోండి. వేసుకొని ఇందులోనే ఒక 3 టీ స్పూన్స్ మైదా అండ్ అలాగే 4 టీ స్పూన్స్ వరకు నేను కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఇవి వేయటం వల్ల మనకి ఈ లాలీపాప్స్ అనేది నూనెలో వెయ్యగానే మనకి విడిపోకుండా చక్కగా బైండ్ అయి ఉంటుందన్నమాట. ఇవి వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లేదంటే నూనెలో వెయ్యగానే విడిపోతుంది. సో, ఇవన్నిటిని బాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. పైనుంచి కింద వరకు అన్నీ ఈవెన్‌గా కలిసేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నట్టయితే మనకి లాలీపాప్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా మీరు చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. చప్పగా ఉంటే మనకి తినడానికి అసలు బాగోదనమాట. సో, చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా చపాతీ ముద్దలా అయితే అవ్వాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం చేతులకి ఆయిల్ అయితే రాసుకోవాలి. ఇవి చేతులకి అంటుకోకుండా చక్కగా నీట్‌గా మనం చేసుకునే షేప్స్‌లో రావాలని. నేనిక్కడ లాలీపాప్స్‌లా చేస్తాను కాబట్టి కొద్దిగా నేను సిలిండ్రికల్ షేప్‌లో చేస్తున్నాను. మీకు కావాలంటే రౌండ్ షేప్ చేసుకోవచ్చు, బుల్లెట్ షేప్ చేసుకోవచ్చు. ఏదన్నా మీ ఇష్టం. ఇది లాలీపాప్స్ లాగా అయితే బావుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఈ షేప్‌లో చేసుకుంటున్నాననమాట. మీకు కావాలనుకుంటే బాల్స్‌లా చేసుకోండి. లేదంటే బుల్లెట్స్‌లా చేసుకోండి. ఎలా చేసుకున్నా పర్వాలేదనమాట. ఇలా అన్నిటిని చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో ఒక 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ అలాగే 1 టీ స్పూన్ మైదా వేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసుకోండి. వాటర్ వేసి కలుపుకోండి. మనకి ఏంటంటే ఇవి డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్‌లో మళ్ళీ మనం రోల్ చేయాలన్నమాట. సో, మరీ పలచగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే ప్లేట్‌లో బ్రెడ్ క్రమ్స్‌ని కూడా వేసి పెట్టుకోండి. నేనిక్కడ ఏంటంటే బ్రెడ్ మనకి సైడ్స్ ఉంటాయి కదండీ! ఆ సైడ్స్‌ని తీసుకొని నేను పౌడర్ చేసి పెట్టుకున్నానన్నమాట. మీకు కావాలంటే మొత్తం బ్రెడ్‌ని కూడా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. నేనిక్కడ ఐస్ క్రీమ్ మనకి స్టిక్స్ ఉంటాయి కదండీ! ఆ స్టిక్స్‌ని ఇలా సకానికి విరిచేసానన్నమాట. ఇలా సకానికి విరిచినవైతే నేనిప్పుడు ఇందులో గుచ్చుతాను. సో, మీరు ఇవి షేప్స్ చేసేటప్పుడు కూడా పెట్టేసుకోవచ్చు. మీకు వివరంగా చెప్పడం కోసం తర్వాత పెట్టుకుంటున్నానన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ వాటర్‌లో అయితే డిప్ చేసుకోవాలి. ఇందులో మీరు మైదా కావాలితే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఓన్లీ కార్న్ ఫ్లోర్‌ని కూడా మీరు కలుపుకోవచ్చు. ఇలా డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో మనం అయితే రోల్ చేసేసేయాలన్నమాట. ఎక్కడ మనకి గ్యాప్స్ అనేవి లేకుండా బ్రెడ్ క్రమ్స్‌నైతే దీనికి పూర్తిగా పట్టించేసేయండి.
ఎక్సెస్ ఏమన్నా ఉంటే దులిపేసేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసినాయో. ఇలానే మిగతాయన్ని కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గంట ఫ్రిడ్జ్‌లో పెట్టి అప్పుడు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఈ లాలీపాప్స్, వీటిని నేనైతే చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకొని తీసుకున్నాను అనమాట. చక్కగా మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అయితే మీరు ఈజీగా ఇది చేసేసుకొని పిల్లలు రాగానే వేడివేడిగా ఫ్రై చేసి పెట్టినట్టయితే చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్ లో ఉండాలి. అలా అయితేనే మనకి ఇవి చక్కగా వేగుతాయి, లేదంటే విడిపోతాయి అనమాట. సో ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ లాలీపాప్స్ అయితే వేసేసుకుందాము. ఎక్కువ వేసుకోకండి, మనకి ఉన్న మూకిడి సైజుని బట్టి 3 లేదా 4 వేసి వేయించుకోండి. వెంటనే కదపకుండా కాసేపు అవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం అలా వదిలేసినట్టయితే అవి కొంచెం సెట్ అవుతాయి అన్నమాట. ఒక 2 మినిట్స్ సెట్ అయిన తర్వాత ఇలా అయితే రెండో వైపున తిప్పేసుకోండి. కొంచెం ఆ బబుల్స్ అన్ని కొంచెం తగ్గిన తర్వాత అప్పుడైతే మనం తీసుకుందామండి. అప్పుడు మనకి లోపల వరకు కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా ఎలా వేగిందో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చో ఈ రెసిపీ. మనకి పిల్లలకి చక్కగా ఇలా చేసినట్టయితే ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టొమాటో సాస్తో కానీ మయోనీస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మనం ఆ పుదీనా వేసాం కదా, ఆ రిఫ్రెషింగ్ ఫ్లేవర్ భలే తెలుస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.